హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ అండ్ ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ వీడియో అనేది 100% హెల్ప్ అవుతుంది నాన్న మీకు, రైట్? సో డియర్ స్టూడెంట్స్, యాక్చువల్లీ ఏంటంటే నాన్న ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ని ఎలా సాధించాలనేది చాలామంది గోల్గా పెట్టుకుంటారు నాన్న. పాలిసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, బెస్ట్ కాలేజ్లో సీట్ సంపాదించుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది కదా, రైట్? సో నేనున్నా నాన్న మీకు, ఓకేనా? 100% మీకు హెల్ప్ చేస్తున్నాను. పాలిటెక్నిక్లో సీట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా కొట్టాలనేది సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుష్ప తగ్గేదేలే. సో డియర్ స్టూడెంట్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు 4 సబ్జెక్ట్ ఉంటుంది నాన్న: మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ, లాస్ట్ వన్, రైట్? సో డియర్ స్టూడెంట్స్, మనకు 4 సబ్జెక్ట్ ఉంటుంది. సో టోటల్ నాన్న 150 క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేస్తాం. 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓకేనా డియర్ స్టూడెంట్స్? సో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి సేమ్ ప్యాటర్న్ అన్న, రైట్? 150 క్వశ్చన్స్ ఉంటుంది అంటే, సో మ్యాథ్స్లో వచ్చేసి టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటుంది, ఫిజిక్స్లో టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటుంది, అండ్ కెమిస్ట్రీ కూడా 30 క్వశ్చన్స్, అండ్ బయాలజీ కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న మనకు, ఓకేనా? సో టోటల్ అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్స్ అన్నట్టు, అంటే ఇక్కడ 60 మార్క్స్, ఇక్కడ 30 మార్క్స్, ఇక్కడ కూడా 30 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 30 మార్క్స్. సో ఓవరాల్ మనకు వచ్చేసి 150 మార్క్స్కి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాం, ఓకేనా? రైట్ నాన్న. సో ఇక్కడ చూడండి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే, సో తెలంగాణ స్టూడెంట్స్కి అయితే నాన్న మనకు May 13 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఓకేనా? May 13. సో ఏపీ వాళ్ళకి అయితే ఈ మంత్లోనే ఎండ్కు ఉంది నాన్న, ఏప్రిల్లోనే ఉంటుంది ఎగ్జామ్, రైట్? సో డియర్ స్టూడెంట్స్, యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఎగ్జామ్, సో మార్నింగ్ 11 AM టు 1:30 PM వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్. అంటే 2.5 hours నాన్న, 2.5 hours ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? రైట్ నాన్న. సో నాన్న, నేను డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను. సో April 7 నుంచి డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను, మీరు వాచ్ చేయండి. సో నేను మాట ఇస్తున్నా మీకు 100% ఫస్ట్ ర్యాంక్ కొట్టిస్తా, 100% మీకు ఫస్ట్ ర్యాంక్ కొట్టిస్తా. సో మీరు డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా? డైలీ లైవ్ స్ట్రీమ్ వాచ్ చేయండి. April 7 నుంచి చెప్పండి, ఎప్పటి నుంచి? ఏప్రిల్ 7th ఆన్వర్డ్స్ నుంచి. సో అంటే టైమింగ్ వచ్చేసి నాన్న 7 ఈవినింగ్ ఉంటుంది, 7 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. అంటే మ్యాక్సిమం 2 hours సరిపోద్ది మనకు, రైట్? 2 hours లైవ్ స్ట్రీమ్ ఉంటుంది డియర్ స్టూడెంట్స్, డైలీ లైవ్ స్ట్రీమింగ్, ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, డైలీ 2 hours మీకు లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. సో ఇంకోటి నాన్న, మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. పాలిసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒకసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్ వింటున్నారా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అండ్ షేర్ కూడా చేయండి నాన్న. మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, చేస్తారు కదా? రైట్ నాన్న. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.